Hello my dear friends, welcome to the presence of living God. Good news to you, Matthew 5th chapter. ఆయన బహు జన సమూహమును చూచి కొండ ఎక్కి ఆయన బహుగా జాలిపడి వారి మీద బహుగా కనికరపడి దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఈరోజు నువ్వు దుఃఖంలో ఉన్నావా, కన్నీటి లోయలో ఉన్నావా? నీ దుఃఖ దినములు సమాప్తములగునని దేవుడు సెలవిస్తున్నాడు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు శుతి వస్త్రమును నీకు ధరింప చెయ్యును. They shall obtain everlasting joy shall upon their heads. Your days of mourning shall be ended, and Sharon sighing shall fly away. వారి తలలపై నిత్యానందముండెను, సంతోషం గలవారే వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఇంకా మీకు దుఃఖమైనను, వేదనైనను, నిట్టూర్పైనను ఉండదు. నవ్వుటకు, నాట్యమాడుటకు ఇదే సమయం. ఈ దుఃఖజనములు సమాప్తములగును. దేర్ ఈజ్ ఏ అప్కమింగ్ టైమ్ టు లాఫ్ అండ్ డాన్స్. దేవుడు మీ కన్నీటిని తుడిచి ఆయన మీకు సంతోష వస్త్రమును, ఉల్లాస వస్త్రమును ధరింపచేయను. ఆమేన్.